నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు రేవతి గారు రచించిన దీపం అనే కథను విందామండి. ఈ కథ ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురితమైనది. సాయంత్రం 6 గంటలైంది. పగలల్లా తన ప్రతాపం చూపించిన సూర్యుడు అలిసిపోయిన శ్రమజీవులా పడమటి దిశగా జారుకుంటున్నాడు. మధ్యాహ్నమల్లా ఎడతెగక వీచిన వడగాలులు అప్పుడప్పుడే కాస్త చల్లబడి పిల్లతెమ్మర్లుగా మారుతున్నాయి. సింహాచలం బస్టాండ్ కోలాహలంగా ఉంది. ఆ రోజు అక్కడ కూరగాయల సంత కావటాన రోజు కంటే మరింత హడావిడిగా ఉంది. పగలల్లా కూరగాయలు అమ్ముకుని ఖాళీ బుట్టలతో వ్యాపారులు ఆ స్టాండ్ అంతా ఆక్రమించేశారు. ఆఫీసులు కాలేజీలు అప్పుడే వదిలారేమో, దానికి తోడు పొరుగురుకు బయలుదేరే సినిమా జనం. ప్రపంచంలో ఎక్కడ లేని జనాభా ఇక్కడే ఉన్నారేమో అనిపిస్తోంది. విజయ చిరాగ్గా మరోసారి వాచి చూసుకుంది. బస్సు వచ్చే దిశగా చూసింది. కనుచూపు మేరలో ఎక్కడా బస్సు వస్తోన్న జాడే లేదు. చేతిలో ఉన్న వీక్లీ తిరగేయటం ప్రారంభించింది. 10 నిమిషాలు పుస్తకం తిరగేసేసరికి చిరాకేసింది. బస్సు ఇప్పట్లో రాదని ఆమెకు అర్థమైపోయింది. నుదుటికి పట్టిన చెమటంతా కర్చీప్తో తుడుచుకుంది. మళ్ళీ వీక్లీలో తలదూర్చింది. విజయమ్మ, బావున్నావమ్మా? ఆశ్చర్యంతో తలెత్తి చూసింది విజయ. ఎదురుగా ఓ ముసలమ్మ. నువ్వు గుర్తు రాలేదు విజయకి. నేను నరసమ్మనమ్మా. గుర్తులేదా? బోసిగా నవ్వింది ముసలమ్మ. విజయకి గుర్తుకొచ్చింది. ఆవిడ తను గోపాలపట్నంలో ఉండేటప్పుడు రోజువారీ కూరగాయలమ్మిన ముసలమ్మ. ఏమనుకోక నరసమ్మ, ఏదో పరధ్యానంగా ఉన్నా. నువ్వు బాగున్నావా? నవ్వుతూ అడిగింది విజయ. నువ్వు ఇక్కడున్నావేమమ్మా? అడిగింది నరసమ్మ. నీకు తెలీదు కదా, నేనిక్కడే ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నానంది. ఎప్పుడో 6 ఏళ్ల క్రిందట అందర్నీ చూశానమ్మా. మీరు ఇల్లు మారాక ఇదే కనిపించటం. అంతా కొలాసానా అమ్మా? ఆప్యాయంగా అంది నరసమ్మ. ఆ, నిర్లిప్తంగా అంది విజయ. నీకు పెళ్ళయిందా విజయమ్మ? ఆమె కళ్ళు విజయ మెడవైపు చూశాయి. ఒక్క క్షణం మౌనం. తర్వాత అంద విజయ లేదు అని. నాన్నగారేం ప్రయత్నించలేదా అమ్మా? కాదు, కొంతకాలం వరకు నేనే చేసుకోనన్నాను అంది. దూరంగా బస్సు శబ్దం వినిపించింది. నరసమ్మ, అదిగో బస్సు అంది. వస్తానమ్మా. నరసమ్మ తట్టపట్టుకుని పరిగెత్తింది. విజయ నిట్టూర్చి ఊపిరి పీల్చుకుంది. 15 గంటల తర్వాత చిన్నవాల్తేరు బస్సు వచ్చింది. రష్గా ఉంది. విజయ కష్టపడి ఎక్కింది. ఏమ్మా ఇంత ఆలస్యం? గుమ్మంలో కూర్చున్న వెంకట్రామయ్య లోపలికి అడుగు పెడుతున్న విజయ్ని అడిగాడు. బస్సు దొరకటం ఆలస్యమైంది నాన్న. తండ్రి సమాధానం గురించి ఎదురు చూడకుండానే లోపలికి నడిచింది విజయ. ఏమిటే ఇంత ఆలస్యం? కూరగాయలు తరుగుతున్న తల్లి లోపలి నుంచి కేకేసింది. విజయకి చిరాకేసింది. నేనేం ఊరంతా తిరిగి రావటం లేదమ్మా. రోజు 10 మైళ్ళు దూరం చచ్చి చెడి బస్సులో ప్రయాణించాలి. ఉద్యోగం మానేయాలా చెప్పు? కూతురలా నిలదీసేసరికి జానకమ్మ విస్తుపోయింది. ఇప్పుడు నేనేం అన్నానమ్మా? ఆవిడ ముఖం చిన్నబుచ్చుకుంది. తల్లి ముఖం చూడగానే విజయ మనసు చివుక్కుమంది. అది కాదమ్మా, నాకేం సరదానా? ఆలస్యంగా రావటం, గంట ముందే ఇంటికి రావాలని నాకు ఉంటుంది. ఆ బస్టాప్లో పడిగాపులు కాసేసరికి నా పనైపోతోంది అనునయంగా అందామే. నిజమేనమ్మా, స్నానం చేసి బట్టలు మార్చుకోమ్మా. కూతురు వైపు ప్రేమగా చూస్తూ అంది జానకమ్మ. ఆ రాత్రి విజయ భోంచేసి చదువుకుంటున్నప్పుడు చెప్పాడు వెంకట్రామయ్య. రేపు నీ గురించి పెళ్లివారొస్తున్నారమ్మా. వెనక్కి చూడకుండానే అంది విజయ. రేపు సెలవు పెడతావా? కుదరదు నాన్న, సెలవులివ్వరిప్పట్లో. మంచి సంబంధం అమ్మా. ఏలూరు వాళ్ళది. అబ్బాయి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి. ఆగాడు వెంకట్రామయ్య. అయితే ఏం చేయమంటావు? చిరాగ్గా అంది విజయ. నువ్వు ఊ అంటే నసిగాడు వెంకట్రామయ్య. ఇప్పటికెన్ని సంబంధాలు నాన్న, అసలు నాకే విసిగేస్తోంది. పెళ్లి చూపులకని ఎవడో ఓ అడ్డగాడిది రావడం, వాడడిగే వెధవ ప్రశ్నలన్నింటికీ ఏదో తప్పు చేసినట్లుగా తలంచుకుని జవాబు చెప్పటం, తీరా చూశాక ఊరెళ్ళి ఉత్తరం రాస్తాననటం, తర్వాత మీ అమ్మాయి నచ్చలేదనో, మీ అమ్మాయి ఎవడితోనో తిరుగుతోందనో, లేదా మీ అమ్మాయి శీలం మంచిది కాదనో ఉత్తరం రాయటం. నీకు ఏమీ అనిపించకపోయినా నాకు మాత్రం పెళ్లి చూపులన్నా
పెళ్ళన్న ఎలర్జీ పుట్టింది. దయచేసి నన్ను మాత్రం విసిగించుకు. ఆమె గుండెల్లో ఉక్రోషం అంతా బయటపడింది. 5 నిమిషాలు మౌనం తర్వాత అన్నాడు వెంకట్రామయ్య. ఈ ఒక్కసారికి నా మాట కాదనకమ్మా. నీకంటే చిన్నవాళ్ళిద్దరికీ నువ్వు పెళ్లి చేశావు. కానీ నీకింతవరకు పెళ్లి కాలేదు. లోకం ఏమనుకుంటుందో ఆలోచించు. నీ గురించి కాదు, నా గురించి. కనీసం కూతురి పెళ్లి చేయలేని వెధవనని లోకం నన్ను దుమ్మెత్తిపోస్తోంది. కనీసం ఈ ఒక్కసారి నా గురించి ఒప్పుకో. తండ్రి కళ్ళల్లో నీళ్లు చూసి చలించిపోయింది విజయ. క్షణం తర్వాత, సరే నాన్న, నీ గురించి ఈ ఒక్కసారికి ఒప్పుకుంటున్నా. ఏదో స్థిర నిశ్చయానికి వచ్చిన దానిలా అంది. ఆ రాత్రంతా విజయకి నిద్ర పట్టలేదు. ఆలోచిస్తోంది. ఆమెకు కిషోర్ గుర్తొచ్చాడు. గుండెల్లో ఆవేదన, ఉక్రోషం మొదలయ్యింది. తను డిగ్రీ చదువుతున్న రోజుల్లో వెంటపడేవాడతను. తనను ప్రేమిస్తున్నానని, తను ప్రేమించకపోతే చస్తానని ఓసారి ఒంటరిగా కనబడినప్పుడు కంటతడి పెట్టుకున్నాడు. తనకు నవ్వొచ్చింది, జాలేసింది. అలా పరిచయమైన ప్రేమ 6 నెలలు సాగింది. అతనితో సినిమాలు, షికార్లు ఎంతో హాయిగా గడిచిపోయాయి ఆ రోజులు. ఈ సంగతి తన ఇంట్లో తెలిసింది. ఆ కుర్రాన్ని పిలిచి మాట్లాడతానన్నాడు తన తండ్రి. ఆ విషయం కిషోర్కి చెప్తే తన ఇంటికి రావటానికి ఒప్పుకోలేదు. తనతో పరిచయం పెంచుకున్నది పెళ్లి చేసుకోవటానికి కాదని, ఏదో సరదాగా గడపటానికని అన్నాడు. తను ఏడ్చింది, కాళ్ళు పట్టుకుని బ్రతిమాలింది. అతను కరగలేదు. తర్వాత చాలా నాళ్ళు కనిపించలేదు. ఆ తర్వాత కొంతకాలం తనెంతో నిరాశగా రోజులు గడిపింది. డిగ్రీ పూర్తయిన 6 నెలలకే బ్యాంకు పరీక్షలు పాస్ అవటం వల్ల తనకి బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన 6 నెలలకి ఓ రోజు కిషోర్ బ్యాంకుకు వచ్చాడు. తను ఉద్యోగం చేస్తున్నానని, ఈ మధ్యనే తెలిసిందని, తనని పెళ్లి చేసుకోవటానికి సిద్ధమేనని అన్నాడు. అంత జరిగాక మళ్ళీ కిషోర్తో కలిసి బ్రతకటానికి తనకు మనసొప్పలేదు. తనకు ఉద్యోగం వచ్చిందన్న సంగతి తెలిసే కిషోర్ మనసు మార్చుకున్నాడని తనకు తెలుసు. అటువంటి నైవంచకుడితో కాపురం చెయ్యటం విషసర్పానికి పాలు పోయటమేనని తనకు తెలుసు. పెళ్లి విషయం ఎత్తవద్దని మర్యాదగా చెప్పేసింది. కిషోర్ బెదిరించాడు. పెళ్లి చేసుకోకపోతే ఇక తనకు జన్మలో పెళ్లి కాకుండా చేస్తానని వెళ్ళిపోయాడు కోపంగా. ఆ తర్వాత తనకు వచ్చిన సంబంధాలన్నీ అతనే పెళ్లివారికి లేనిపోనివి కల్పించి రాసి తన పెళ్లి చెడగొడుతున్నాడు. తను బ్యాంకు లోన్ పెట్టి తన తర్వాత చెల్లెళ్ళిద్దరికీ పెళ్లి చేసింది గాని తన పెళ్లి ఇంతవరకు కాలేదు. తొలి జాము కోడి కుయ్యటంతో విజయ ఆలోచనలకు తెరపడింది. అప్పుడే మగత నిద్రలోకి జారిపోయింది. ఆ మర్నాడు సాయంత్రం పెళ్లివారొచ్చారు. తల్లి, తండ్రి, పెళ్ళికొడుకు దర్జాగా ఉన్నాడు. విజయ తలంచుకుని కూర్చుంది అయిష్టంగానే. ఆమె ఇబ్బందిని గమనించినట్లున్నాడతను. విజయ్ని ఎక్కువ ప్రశ్నలేమీ వేసి వేధించలేదు. తతంగమంతా అరగంటలో పూర్తయింది. కట్నం గురించి అసలు అడగలేదు. అందరిలాగా ఊరెళ్ళి ఉత్తరాలు రాస్తామని చెప్పకుండా అప్పటికప్పుడే ఉంగరాలు మార్చి ప్రదానం కూడా చేసుకున్నారు. వెంకట్రామయ్య, జానకమ్మల సంతోషానికి అవధల్లేవు. నిజం చెప్పాలంటే ఏ సంబంధం కూడా ఇలా ప్రదానం వరకు రాలేదు. తరువాత నెలలోనే పెళ్లి. అంతా విజయ అదృష్టవంతురాలన్నారు. విజయకు అర్థం కాలేదు ఇది కలో నిజమో. అంతా నిమిషాల మీద జరిగిపోయింది. ఏ ఆటంకం లేకుండా ఉంటే ఈ పెళ్లి జరిగిపోయినట్లే. అంటే తను ఓ ఇంటిది కాబోతుందన్నమాట. ఈ ఊహ ఆమెను పులకరింపజేసింది. ఆమె మనసంతా వసంత కోకిలిలా ఊహల్లో విహరించింది. పదే పదే ప్రధాన టుంగురం వైపు చూసుకుని మురిసిపోయింది. పెళ్లికి నెలంటే నెలే గడువుంది. నెల రోజుల్లో ఒక్కరూ కాస్త 2 అవుతారన్నమాట. ఆమె మనసు తీయని ఆలోచనలతో నిండిపోయింది. 15 రోజులు గడిచాయి. ఆ రోజు ఆఫీసు నుండి రాగానే ఇంట్లో అడుగు పెడుతున్న విజయకు ఏదో మార్పు కనిపించింది. పడక కుర్చీలో తలపట్టుకుని వెనక్కి వాలిన తండ్రి, వంటింట్లో ఓ మూల గోడకి చేరబడి కూర్చున్న తల్లి, ఎప్పుడూ పుస్తకమే పట్టుకుని ఎరగని 2 తమ్ముళ్ళు బుద్ధిగా చదువుకుంటున్న తీరు ఆమె మనసు ఏదో కీడు శంకించింది. అసలు ఆమె రాకనే ఇంట్లో ఎవరూ గమనించినట్లు ప్రవర్తిస్తున్నారు. ఆమె మౌనంగా గదిలోకెళ్ళి బట్టలు మార్చుకుంది. ఏం జరిగింది నాన్న? అలా ఉన్నారేం అంతా? తండ్రి వెనక చేరి నెమ్మదిగా అడిగింది విజయ. నా కర్మమ్మ, అంతా నా కర్మ. నుదుటి మీద చేత్తో కొట్టుకున్నాడాయన. జరిగింది అర్థమైంది.
ఆమె మనసును స్థిరంగా ఉంచుకోవటానికి ప్రయత్నిస్తోంది. ఎవడో దౌర్భాగ్యుడు నీ మీద పగబట్టాడమ్మా. బ్రతుకుతో ఆటలాడుకుంటున్నాడు. పెళ్లి కుదిరినట్టే కుదిరింది. ఇంతలోనే అంతా మాయలాగా తలక్రిందులైపోయింది పరిస్థితి. ఆ ఎదవెవడో రాసిన ఉత్తరం నీ కొంప ముంచింది. మీ సంబంధం మా కక్కర్లేదంటూ పెళ్లివారు ఉత్తరం రాశారు. నీకు ఇంక ఈ జన్మలో పెళ్లి చేయలేరనమ్మా. ఆయన నుదురు బాదుకుని గొల్లుమన్నాడు. విజయ తండ్రిని ఊరడించలేదు. ఆమె మౌనంగా తన గదిలోకి నడిచింది. ఆమె మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడవలేదు. మౌనంగా వీక్లీ తీసుకుని తిరగేయసాగింది, ఏం జరగనట్లుగానే. ఇలాంటి పరిస్థితులు తను ఎన్నోసార్లు ఎదుర్కొంది. తన గుండెప్పుడో బండబారిపోయింది. అయితే తను చేసిన పొరపాటల్లా ఈసారి పెళ్లి గురించి ఎక్కువ ఆశలు పెట్టుకోవటం. ఆమె ఆలోచిస్తోంది. ఆమె ఆలోచనలు తన పెళ్లి చెడిపోయినందుకు కాదు, తన పెళ్లిని ఆఫీసులో అందరికీ ఎంతో ఆనందంగా చెప్పింది. వాళ్ళకేం సమాధానం చెప్పాలి అని. అరగంట గడిచాక తండ్రి గదిలోకి వచ్చాడు. ఇదిగోనమ్మా నీ బ్రతుకు పాడు చేసిన ఉత్తరం. కాలేజీ రోజుల్లో నీతో తిరిగిన వెధవేనా ఇది రాసింది? ఓసారి చూడు, వాడినిక వదిలిపెట్టను ఆవేశంగా అరిచాడు వెంకట్రామయ్య. విజయ ఉత్తరం అందుకుని చదివింది. తిరిగి తండ్రికిచ్చేసింది. ఎవడు ఆ వెధవేనా అన్నాడు. ఏమో, అతని రాత నాకు గుర్తులేదు. అయినా నా తలరాత ఇలా ఉంది. నువ్వు ఎవరిని ఏమనకు, వాళ్ళు పాపాన వాళ్ళు పోతారు అంది విజయ. ఆమె తిరిగి పుస్తకంలో తలదూర్చింది. ఆమె గుండెల్లో రేగుతున్న అగ్నిశగల సంగతి తండ్రి గమనించకుండా. ఆ రాత్రి వెంకట్రామయ్యకు నిద్ర పట్టలేదు. ఆయన ఆ రాత్రి భోంచెయ్యలేదు. అశాంతిగా పడకుర్చీలో పడుకుని ఆలోచిస్తున్నాడు. మాటి మాటికి విజయ రూపమే అతనికి గుర్తుకొస్తోంది. అతను ఆలోచిస్తున్నాడు. తన కూతురు పెళ్లి చేయలేని దౌర్భాగ్యానికి తనను తనే నిందించుకున్నాడు. తన మీద తనకే అసహ్యం వేస్తోంది. ప్రపంచంలో ఏ తండ్రి కూడా తనంత కిరాతకంగా ప్రవర్తించడేమో. కన్న కూతురు బతుకు పాడు చేసిన కసాయివాడు తను. ఏ తండ్రి చెయ్యని పని తను చేస్తున్నాడు. పెళ్లి కుదిరినప్పుడల్లా తన కూతురు గురించి తనే చెడుగా ఉత్తరాలు రాసి ఆ పెళ్లిళ్ళు జరగకుండా చేస్తున్నాడు. అవును, తన కూతురు పెళ్ళయి వెళ్ళిపోతే మరి తన గతి? తను సాధారణ గుమస్తాగా 10 ఏళ్ల క్రితమే రిటైర్ అయ్యాడు. తనకు తండ్రి తాతలు సంపాదించిన ఆస్తులేమీ లేవు. అసలు తను అందరి తండ్రుల్లాగే తన కూతుర్ని పెళ్లి కూతురుగా చూడాలనుకున్నాడు. కానీ తన కూతురు ఉద్యోగం చేస్తున్నప్పటి నుండే తనలో స్వార్థం ప్రవేశించింది. ఆమె గనక వెళ్ళిపోతే తను, గుండె జబ్బుతో ఉన్న తన భార్య, 2 ఆడపిల్లలు, ఊహ తెలియని 2 మగపిల్లలు కుక్క బతుకు బ్రతికేవారు. ఆమె వెళ్ళిపోతే తన చిన్న కూతురిద్దరికీ పెళ్లి కాదనే భయంతో పెద్ద కూతురు పెళ్లి చెడగొట్టి సంబంధాలు కుదిరాయనే నెపంతో తరువాత ఆడపిల్లలిద్దరికీ పెళ్లిళ్ళు జరిపించాడు. తనే ఉత్తరాలు రాసి పెళ్లిళ్ళు చెడగొట్టానన్న సంగతి విజయకు తెలిస్తే ఇంకేమన్నా ఉందా? ఆమె తనను కుష్ఠిరోగి కన్నా హీనంగా చూడదు. కానీ విజయ్ అంటే తనకెప్పుడూ ఆరో ప్రాణమే. ఆమె తన 2 కళ్ళు, తన ఇంటి దీపం. ఆమె లేకపోతే తన బ్రతికే అమావాస్య చీకటి. వెంకట్రామయ్య ఆలోచనలు పూర్తయ్యాయి. అతని కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. గదిలో నిద్రపోతున్న విజయ్ ఉలిక్కిపడి లేచింది. ఏదో పీడకల. లేచి నీళ్లు త్రాగింది. మళ్లీ మంచం మీద చేరబడింది. ఆమెకింక నిద్ర పట్టలేదు. ఆలోచనలు ఆమెను ముసురుతున్నాయి. ఇక తనకు పెళ్లి కాదనే భయంకరమైన నిజం ఆమెను కొంగదీస్తోంది. తనకిక జన్మలో పెళ్లి కాదు. పెళ్లి చేసి అత్తారింటికి పంపవలసిన తండ్రే తన పాలిట శత్రువై దొంగ ఉత్తరాలు రాసి తన పెళ్లి చెడగొడుతుంటే ఇక తనెవరితో చెప్పుకోగలదు? ఇన్నాళ్ళు కిషోర్ తన పెళ్లి చెడగొడుతున్నాడని అనవసరమైన భ్రమలో అతన్ని ద్వేషించింది. కానీ సాయంత్రం తండ్రి ఉత్తరం ఇచ్చినప్పుడు తనకు తెలిసింది ఆ ఉత్తరాలు రాసేది తన తండ్రేనని. ఎంత మార్చి రాసినా తన తండ్రి రాత తను గుర్తుపట్టగలదు. అయినా తన తండ్రిని స్వార్థపరుడనడానికి తనకు మనసు రావటం లేదు. మరి తన పెళ్ళయి వెళ్ళిపోతే వాళ్ళందరి గతి ఏం కావాలి? తన తండ్రి మీద తనకేం కోపం లేదు, జాలేస్తోంది. తనకు చాలా బాధగా ఉంది. తన పెళ్లి చెడిపోయినందుకు కాదు, తన పెళ్లి చెడగొట్టినందుకు తన తండ్రి ఎంత కుమిలిపోతున్నాడో అని. భగవంతుడా,
నా తండ్రిని ప్రశాంతంగా నిద్రపోని ఆమె మనసులో దేవుడికి మొక్కుకుంది. కథ సమాప్తమండి. కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి. మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.